వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. సామాన్యుడితో సుమన్ టీవీ, సామాన్యుల కోసం సుమన్ టీవీ. నేను ఇప్పటి వరకు 100+ డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ అయితే చేశాను. అందులో కార్డియాలజీ, డర్మటాలజీ, న్యూరాలజీ, అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇలా చాలామందే ఉన్నారు. కానీ రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఒక డాక్టర్తో ఇంటర్వ్యూ చేశాను. లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి. ఆయనతో ఇంటర్వ్యూ అన్నప్పుడు మొదటిగా కొంచెం భయపడ్డాను. భయం కంటే కూడా సిగ్గు, మొహమాటం, బిడియం అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పటివరకు పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేశాను, అదేవిధంగా కొన్ని రకాల హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను డాక్టర్స్ తోటి. సో ఈ ఇంటర్వ్యూ ఏంటంటే సుంతి ఆపరేషన్ అంటే సర్కంసేషన్, అదేవిధంగా పైల్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనమాట. ఇవి చేస్తే నా సర్కిల్లో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేసి అనుకున్నాను. కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్కడ వచ్చిన కమెంట్ చూసి ఖచ్చితంగా దీనిపైన ఒక అవేర్నెస్ అయితే తీసుకొని రావాలి, మాకు తెలియని విషయాల గురించి మీరు చెప్పారు సార్ అని చెప్పేసి చాలా కమెంట్ అయితే చేశారు. అప్రిషియేషన్స్ చాలా అయితే వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు 6 నిమిషాలు కాకుండా మాకున్న డౌట్స్ అన్నీ కూడా ఒక క్వశ్చన్ రూపంలో మేము పెడుతూ ఉన్నాం సార్, దీన్ని సార్ని అడగండి అని చెప్పేసి అన్నారు. సార్ని రిక్వెస్ట్ చేశాను, ఒక పోడ్కాస్ట్ అయితే చేద్దాం సార్ అన్నాము. సో సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో చాలా వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. ఇది ఎవరైనా వేయించుకోవచ్చా? అంటే మామూలుగా ఇప్పుడు సుంతి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీరు చెప్పినట్టుగా మాకు ఈ ప్రాబ్లమ్స్ రావు కదా, మాకు అవసరం లేదని వాళ్ళు అనుకోవచ్చు. సో అంటే సుంతి ఆపరేషన్ జరిగినా జరగకపోయినా వేయించుకుంటే మంచిదా? ఇక్కడ హెచ్పివి వైరస్ అనేది అయితే ఉందో సుంతి చేయించుకున్నా చేయించుకోకపోయినా సోకే అవకాశాలు ఉంటాయి. సుంతి చేయించుకుంటే తక్కువ ఉంటుంది, 80% మనకు ప్రొటెక్షన్ వస్తుంది. కానీ రావడం అయితే వస్తుంది, కాబట్టి ఓన్లీ ప్రొటెక్షన్ వస్తుంది. బట్ వైరస్ వేయించుకోవడం వల్ల ఆ ప్రొటెక్షన్ ఆ 20% కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళకు ఒకవేళ తప్పిదారుల అవతల పార్ట్నర్కి హెచ్పివి ఉందనుకోండి, తనకు ఒకవేళ సోకినా కానీ మనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంటుంది, యాంటీబాడీస్ ఉంటాయి, కాబట్టి ఆ వైరస్ సోకే అవకాశాలు ఉండవు. కాబట్టి ఇక్కడ సుంతికి దానికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ బిలో 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నేను 100% ఎంకరేజ్ చేస్తున్నాను వ్యాక్సిన్ వేయించుకోమని. అండ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చాలామందికి వేయడం కూడా జరిగింది. ఓకే ఓకే మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో జరుగుతూ ఉంది. ఎస్, ఎందుకంటే అందులో కూడా వ్యాక్సిన్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను 4 రకాల వేరియంట్స్కి మాత్రం కంపల్సరీ వేయించాలి. మిగతా వేరియంట్స్ మన ఇష్టం. ఎందుకంటే హెచ్పివిలో ఉన్న వేరియంట్స్ 200 వేరియంట్స్ ఉన్నాయి. 200కి వేయాలంటే కష్టం. కాబట్టి క్వాడ్రీ వాలెంట్ అంటారు, అంటే 4 స్ట్రెయిన్లకు కలిపి ఒక వ్యాక్సిన్ వచ్చింది. సో అది మన గాడాసిల్ అని, సర్వావ్యాక్ అని, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. తక్కువ రేట్లో ఉన్నాయి, ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయి అన్నట్టు. మనం పేషెంట్ యొక్క స్తోమతను బట్టి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు 9కి అంటే 9 స్ట్రెయిన్ కావాలా, 4 స్ట్రెయిన్ కావాలనే దాన్ని బట్టి మనం వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు. సార్ ఈ జెనిటల్ వార్డ్స్ గురించి కూడా ఎక్కువ వింటా ఉన్నాం సార్. అసలు అంటే ఈ జెనిటల్ వార్డ్స్ అంటే ఏంటి, దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి సార్? ఈ జెనిటల్ వార్డ్స్నే మనం వెరుకస్ అంటాము. ఈ వెరుకస్ ఏంది అంటే మనకు అంగం యొక్క ముందల చర్మం కావచ్చు, గ్లాండ్స్ మీద చిన్న చిన్న పులిపిరి లాంటివి పెరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న కాయల్లాగా ఉంటాయి. అవి చిన్న గుత్తుల్లా అంటారు కదా, గ్రేప్స్ యొక్క గుత్తులు ఉంటాయి కదా, డిట్టో సేమ్ అట్లే ఉంటాయి. అవి ఎంత ఘోరంగా ఉంటాయంటే ఒక్కొక్కసారి ఇంతింత గుచ్చులు పెరిగి చివరికి పెనిస్ అంటే అంగం ఎక్కడుందో కూడా గుర్తుపట్టలేము. మూత్రం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వాళ్ళకి ఇంటర్కోర్స్ చేయడానికి రాదు. సో ఆ గుత్తులు ఒక్కొక్కసారి బ్లీడ్ కూడా అవుతుంటాయి, విపరీతమైన బ్లీడింగ్ ఉంటుంది. ఇవే మెల్లగా క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. అందుకే హెచ్పివి వలన సోకేది ఏంటంటే ఈ జెనిటల్ వార్డ్స్. ఈ జెనిటల్ వార్డ్స్ కాస్త మెల్లగా క్యాన్సర్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. ఇవి ఓన్లీ అంగం దగ్గరనే కాదు, ఈవెన్ యానల్ కెనాల్ దగ్గర కూడా వస్తూ ఉంటాయి. ఇది సేమ్ హెచ్పివి వలన. కాబట్టి యానల్ కెనాల్ ఒకవేళ వాళ్ళు అట్లా అంటే ఈ సింటమ్స్ మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, పైల్స్ కూడా కొంచెం అట్లానే టచ్ అవుతుంటాయి కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా వీళ్ళు కనుక్కోవాలి? పైల్స్ అనేవేమో లోపల ఉంటాయి, ఈ జెనిటల్ వార్డ్స్ అనేవి స్కిన్ మీద ఉంటాయి. కాబట్టి యానల్ కెనాల్ చుట్టూ జెనిటల్ వార్డ్స్ ఉంటాయి. ఈ జెనిటల్ వార్డ్స్ కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది, అంటే హెచ్ఐవి కూడా పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే నాకు ఒక 2 months బ్యాక్ ఒక సర్జరీ చేశాను. యాక్చువల్గా పైల్స్ అనుకునే వచ్చాడు, చూస్తే మొత్తం జెనిటల్ వార్డ్స్. నాకు యానల్ కెనాల్ ఎక్కడుందో గుర్తుపట్టడానికి నాకు 10 నిమిషాలు టైం పట్టింది. యానల్ కెనాల్ దొరకలే, మొత్తం అవే మొత్తం గుత్తులు పెరిగిపోయి అసలు కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, మొత్తం బ్లీడ్ అవుతా ఉన్నాయి, టచ్ చేస్తే బ్లీడ్ అవుతున్నాయి. చూస్తే హెచ్ఐవి పాజిటివ్ ఉన్నాడు పేషెంట్ కూడా. సో పాజిటివ్ ఉండే వరకు ఏమైందంటే దానికి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఈ రకరకాల క్యాన్సర్స్ రావడము, హెచ్పివి వైరస్ సోకడం, ఇట్లాంటివన్నీ జరిగింది అన్నట్టు. సో తనకి ఏంటంటే మనము నీట్గా తీసేసి యానల్ కెనాల్ని మంచిగా క్లీన్ చేసేసుకుని ఆ బ్లీడింగ్ని ఆపేసి దాన్ని బయాప్సీ పంపడం ఇవన్నీ జరిగింది. సో పేషెంట్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ వచ్చినా కూడా తన లైఫ్ని మంచిగానే లీడ్ చేసేస్తూ ఉన్నారు. హెచ్ఐవికి ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే హెచ్ఐవి వచ్చినంత మాత్రం బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇమ్యూనిటీ బాగుంటే హ్యాపీగా లైఫ్
ప్రొసీడ్ అవ్వచ్చు, ఏం కాదు. చాలా థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. సో దీని గురించి ఒక అవేర్నెస్ ఆల్రెడీ మీరు చేస్తూ వస్తున్నారు, కానీ మన వీడియోస్ కింద కమెంట్స్ పెట్టిన దాని ప్రకారం వాటికి కూడా మనం ఆన్సర్ చేద్దాం సార్ అన్నప్పుడు, లేదు నవీన్ ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి స్టూడియోకి వచ్చారు. సో మంచి వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. ఇది మొత్తానికి ఏంటంటే సర్కంషేషన్ కావచ్చు, పైల్స్ కావచ్చు, ఏదైనా వచ్చాయనంటే మీలో మీరే బాధపడిపోయి భయపడిపోయి సో దానికి నుంచి దూరంగా పారిపోయే కంటే కూడా దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కూడా దీని గురించి చేస్తూ ఉన్నారు. అంటే సర్జరీలు అయితే చేస్తూ ఉన్నారు, ఎలాంటి పెయిన్ లేకుండా. ఏదైనా ఈ సర్కంషేషన్కి సంబంధించి అంటే సుంతి ఆపరేషన్కి సంబంధించి ఆ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం పెయిన్ అనిపిస్తుంది తప్ప మామూలుగా అయితే ఇది పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రాబ్లం ఉన్నవారైతే సార్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, హాస్పిటల్ వారితో మీరు మాట్లాడచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.